హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫస్ట్. మన ఫస్ట్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి హైడ్రోస్టాటిక్ లా. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ లా. సో హైడ్రోస్టాటిక్ లా డెఫినేషన్ ఏంది? ఇట్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ ఇన్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఎట్ ఎ పాయింట్ ఇన్ స్టాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ specific weight. మళ్ళొకసారి చెప్తున్నా, ఇట్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ ఇన్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఎట్ ఎ పాయింట్ ఇన్ స్టాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ స్పెసిఫిక్ వెయిట్. ఓకేనా? సో మనం ఇప్పుడు హైడ్రోస్టాటిక్ లా ఇందాక మనం డిఫైన్ చేసుకున్నాం. అసలు అది ఏంది, బేసిక్ లెవెల్ అది ఏందో మనం అర్థం చేసుకున్నాం. దాని ఫార్ములా ఏంది? dp/dz ఈక్వల్స్ టు రో ఇంటూ జీ. సో ఇప్పుడు ఈ dp/dz అంటే ఏంది, రో అంటే ఏంది, జీ అంటే ఏంది, రో ఇంటూ జీ అంటే ఏంది క్లియర్గా తెలుసుకుందాం. సో dp/dz అంటే సింపుల్, ప్రెషర్ అనేది విత్ రెస్పెక్ట్ టు జెడ్ డైరెక్షన్లో ఎట్లా చేంజ్ అవుతుంది అనేది dp/dz అంటే ఏంది, ప్రెషర్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ డైరెక్షన్. సో ఇక్కడ జెడ్ డైరెక్షన్ అంటే ఏంది తెలుసా? అప్ డౌన్. ఓకేనా? జెడ్ డైరెక్షన్ అంటే ఏంది? అప్ డౌన్. ఓకేనా? కిందికి మీదికి దాన్ని మనము జెడ్ డైరెక్షన్ అనుకుంటాము. సో ప్రెషర్ అనేది విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చెప్పేదే dp/dz. అంటే ఇప్పుడు మీదికి పోతే ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది, కిందికి పోతే ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది అనేది చెప్పేదే dp/dz. ఇది ఈక్వల్స్ టు రో ఇంటూ జీ. సో రో ఇంటూ జీని మనం డైరెక్ట్ స్పెసిఫిక్ వెయిట్ అని అనుకుంటాము. సో సపరేట్గా టర్మ్స్ వీటిని ఏమంటాము? రో అంటే డెన్సిటీ అంటాము, జీ అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాము. సో ఇప్పుడు హైడ్రోస్టాటిక్లో ఏమంటుందంటే ఎప్పుడైతే కరెక్ట్ చూడండి, హైట్ అంటే జెడ్ డైరెక్షన్ కిందికి పోతుంటామో, కిందికి పోతున్నాం అనుకో, ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది. అంటే ఏంది? నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో పోతే ప్రెషర్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో పోతే ప్రెషర్ అనేది పెరుగుతుంది. అది పాజిటివ్ జెడ్ డైరెక్షన్లో పోతే ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంటే ఏంది? జెడ్ని బట్టి ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము జెడ్ నెగిటివ్ ఉన్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఏంది? చేంజ్ ఇన్ ప్రెషర్ ఎప్పుడు జెడ్ నెగిటివ్ ఉన్నప్పుడు. అందుకే మనకి ఇదేమొస్తుంది అంటే మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ సింబల్ ఎందుకు వస్తుందంటే ఇది నెగిటివ్ అయినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. అర్థమైందా? అందుకే మనకి మైనస్ రో ఇంటూ జీ వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, హైట్ అంటే డెప్త్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది అబ్బా, అంతే సింపుల్. హైడ్రోస్టాటిక్ లా అంటే అంతే. సో ఈ dp/dz ఈక్వల్స్ టు రో ఇంటూ జీ అంటే ఏంది? dp/dz ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ వెయిట్. ఓకేనా? ఇప్పుడు మనము హైడ్రోస్టాటిక్ లా అంటే dp/dz ఈక్వల్స్ టు స్పెసిఫిక్ వెయిట్ అంటే రో ఇంటూ జీ, dp/dz ఈక్వల్స్ టు రో ఇంటూ జీని ప్రూవ్ చేయడానికి మనం ఒక సింపుల్ కేస్ని కన్సిడర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక టంబ్లర్లో ఒక ఫ్లూయిడ్ని తీసుకున్నా, ఆ ఫ్లూయిడ్లో ఒక చిన్న ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఆ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ పాస్కల్స్లో ఏం డిస్కస్ చేసినాము, ఏ పాయింట్ అయినా ఫ్లూయిడ్లో ఏ పాయింట్ మీద అయినా ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది, ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్లూయిడ్లో ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ మీద ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది, ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. సో అన్ని డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది, బట్ నేను ఈ 2 ప్రెషర్ని 4 ప్రెషర్ని కన్సిడర్ చేస్తలేను. ఎందుకు అంటే ఇది +x అనుకుంటే ఇది -x. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, అవునా? ఏ డౌట్ అంటే అయితే ఇది కూడా +x ఇది కూడా -x క్యాన్సిల్ అయిపోవచ్చు కదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఈ రెండు సైడ్ల కంటే ఈ సైడ్కి ఒక ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఉంది. ఏంటంటే వెయిట్. నార్మల్ ప్రెషర్ కాకుండా వెయిట్ కూడా యాక్ట్ అవుతుంది దాని మీద. ఎందుకంటే వెయిట్ అనేది ఎప్పుడు కిందికి యాక్ట్ అవుతుంది. సో అది ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉండడం వల్ల మనం దీన్ని క్యాన్సిల్ అవుట్ చేయలేము. ఇక్కడ మనకేందంటే ఇక్కడ ఎక్స్ట్రా
ఆ ఫ్యాక్టర్ అనేది ఈ డైరెక్షన్లో ఏం లేదు, అందుకే మనం ఇది ప్లస్ ఎక్స్ ఇది మైనస్ ఎక్స్ అనుకున్నా ఇది క్యాన్సిల్ అయిపోతాయి. కానీ మీరు ఎప్పుడైతే వర్టికల్గా కన్సిడర్ చేస్తే వెయిట్ అనే ఫ్యాక్టర్ ఇక్కడ యాక్షన్లోకి వస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే వాటిని క్యాన్సిల్ చేయలేము. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఇవి కూడా మనం సాల్వ్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే జీరో వస్తుంది మనకి. సో మనం ఇవి తీసుకోము, ఓన్లీ ఈ అంటే ఈ వర్టికల్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ గీసుకొని ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఓకేనా, ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం ఈ ప్లేన్ మీద. ఓకేనా, అంటే ఈ డైరెక్షన్లో. సో ఫస్ట్ వచ్చేసి ప్రెషర్ ఈ సర్ఫేస్ మీద P ఇంటూ డెల్టా ఏ, ఇదొక ప్రెషర్. మళ్ళీ కింద P ప్లస్ డెల్టా P రో P బై రో Z ఇంటూ డెల్టా ఏ. అంటే దాని అర్థం ఏంది, ఈ రో P బై డో Z ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ అనేది P ఇంటూ డెల్టా ఏ, కానీ ఇక్కడ ఏమైంది, ఈ ఎలిమెంట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఎంత, ఈ డెల్టా Z ఎలిమెంట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ ఒకటి యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ హైట్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా ప్రెషర్ అనేది దీని మీద యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏం లేదు, ఇది ఫ్రీ సర్ఫేస్ కాబట్టి డైరెక్ట్ P ఇంటూ డెల్టా వచ్చింది. కానీ ఇది ఈ టోటల్ ఎలిమెంట్ మీద కూడా ఒక ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఈ ప్రెషర్ కాకుండా ఒక చిన్న ప్రెషర్ యాక్ట్ అవుతుంది. అందుకే మనం దీన్ని డో P బై డో Z అనుకున్నాం. ఈ డో P బై డో Z ఎందుకు వచ్చింది, ఇంకో ఈ హైట్ వల్ల జనరేట్ అయిన ప్రెషర్ అది, అందుకే మనం డో Z అని అన్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు హైట్, అంటే ఈ డో Z వల్ల జనరేట్ అయిన ప్రెషర్ చాలా చిన్నది ఉంటుంది. అందుకే మనం దాన్ని ఏం తీసుకున్నాం అంటే డో P బై డో Z. ఇప్పుడు ఈ టోటల్ ప్రెషర్ ఇంటూ దీని సర్ఫేస్ ఏరియా వచ్చేసి డెల్టా ఏ. ఓకేనా, ఇంకొక ఫోర్స్ ఉంది, అదే వెయిట్. ఇందాక మీకు మళ్ళీ చెప్పిన. సో వెయిట్ అంటే mg. ఎంని ఎట్లా రాసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ వాల్యూమా. ఎట్లా అంటే రో ఇది ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ కదా, దేర్ఫోర్ మాస్ ఇది ఈక్వల్స్ టు రో ఇంటూ వాల్యూమా. సో రో ఇంటూ డెల్టా Z ఇంటూ డెల్టా ఇంటూ జీ. మళ్ళీ ఈడ డౌట్, డెల్టా Z డెల్టా ఏ ఎట్లా వచ్చిందని మళ్ళీ ఒక డౌట్. అది సింపుల్, ఏం లేదు. వాల్యూమ్ అంటే ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైటా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంది, ఏరియా ఇంటూ హైటా. సో ఇక్కడ మనకి ఏరియా ఎంత, మనం ఏరియా ఎంత తీసుకున్నాం, డెల్టా ఏ తీసుకున్నాం. డెల్టా ఏ. హైట్ అంటే ఎంత, హైట్ ఇది, ఇంకో హైట్ అంటే వచ్చేసి ఇది, అదెంత డెల్టా Z. సో డెల్టా ఏ ఇంటూ డెల్టా Z. మనకి వాల్యూమ్ అనేది డెల్టా ఏ ఇంటూ డెల్టా Z అట్లా వచ్చింది. దేర్ఫోర్ ఎం ప్లేస్లో నేను రో ఇంటూ వాల్యూమ్ అంటే ఎంత వచ్చింది, డెల్టా ఇంటూ డెల్టా Z ఇంటూ డెల్టా ఏ ఇంటూ జీ. అర్థమైందా. ఇప్పుడు టోటల్గా ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో మనము ఈ ఫోర్సెస్ని క్యాన్సిల్ అవుట్ కూడా చేసినాం. ఎందుకో కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు మనము సిగ్మా FZ = 0 అని సాల్వ్ చేస్తాం. ఇందాక మనం ఏం చేసినాము, ఈ టోటల్ 4 ఫోర్సెస్ని డిఫైన్ చేసుకున్నాము. కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇందాక, సారీ దాని గురించి. ఆ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ P ప్లస్ డో P బై డో Z ఇంటూ డెల్టా Z రాసుకోలేదు. అక్కడ ఓన్లీ P ప్లస్ డో P బై డో Z ఇంటూ హోల్ బ్రాకెట్ డెల్టా ఏ పెట్టుకున్నాం. ఆ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ డెల్టా Z ఇంక్లూడ్ చేసుకోవాలి. అది ఎందుకు కూడా చెప్తా. డో P బై డో Z ఇంటూ డెల్టా Z అంటే ఈ స్మాల్ ప్రెషర్ ఏదైతుందో అలాంగ్ దిస్ డైరెక్షన్ వల్ల, అంటే డెల్టా Z డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి డో P బై డో Z ఇంటూ ఏ పోర్షన్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ అనేది జస్ట్ ఈ హైట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్, ఈ హైట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ కాబట్టి మనము ఓన్లీ డెల్టా Z తీసుకున్నాము. ఓకేనా. ఈ హైట్ వల్ల జనరేట్ అయిన ప్రెషర్ కాబట్టి మనము ఓన్లీ ఆ హైట్ని మెన్షన్ చేసే మెజర్మెంట్ తీసుకున్నాం. అంటే ఏంది, హైట్ని మెన్షన్ చేసే మెజర్ ఏంది, డెల్టా Z. ఓకేనా, అందుకే తీసుకున్నాం. సో మనకు సిగ్మా FZ = 0 అంటే ఆల్రెడీ మనం ఇందాక డిఫైన్ చేసుకున్నాం ఫోర్సెస్ అని. ఇప్పుడు జస్ట్ సమ్మేషన్ ఆఫ్ దిస్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో Z డైరెక్షన్లో ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో దాని ఆల్జిబ్రిక్ సమ్ = 0. ఆల్రెడీ మీకు ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏందో చెప్పిన. సో ఫోర్సెస్ అనేది డైరెక్షన్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఏ డైరెక్షన్లో మూవ్ అయితే మనం ఆ సైన్ని దానికి ఇంక్లూడ్ చేసి రాయాలి. ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మనం ఈ డైరెక్షన్ని కనుక్కోవడానికి రిఫరెన్స్ ఏంది, యాక్సిస్. సో మీరు కరెక్ట్ చూస్తే యాక్సిస్. సో యాక్సిస్ని బేస్ చేసుకునే మనము
డైరెక్షన్ పాజిటివ్ నెగిటివ్ అనుకుంటాము. ఇప్పుడు మీదికి వెళ్తుంది పాజిటివ్, కిందికి వస్తుంది నెగిటివ్, ఇక్కడ ముందుకు వెళ్తుంది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకొని మనము డైరెక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? సో దాని ప్రకారం మనము సిగ్మా FZ = 0 రాసుకుంటాం. P + ∂P/∂Z × ΔZ ΔA మైనస్ P డెల్టా A మైనస్ ρ ఇంటూ డెల్టా ఇంటూ ΔZ ఇంటూ G = 0. ఇది ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం. MGని ఎట్లా రాసుకున్నాం. నెక్స్ట్ డెల్టా A కామన్ తీసుకున్నాను. ఇట్లా కావాలంటే మీరు చూసుకోండి. డెల్టా A మూడిట్లో కామన్ ఉందా లేదా? సో కామన్ తీసిన డెల్టా A P + ∂P/∂Z × ΔZ మైనస్ P మైనస్ ρ ఇంటూ ΔZ ఇంటూ ΔG = 0. P క్యాన్సిల్ చేసినామా, మనకి ఏమేమి మిలిగినాయి? ∂P/∂Z ఇంటూ ఇది మిలిగింది, ఇది మిలిగింది, మళ్ళీ రాసుకునేది = 0. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే ΔZ కామన్ ఉందా లేదా? ΔZ కామన్ ఉందా లేదా? మళ్ళీ ΔZని కామన్ తీసిన ∂P/∂Z మైనస్ ρ ఇంటూ G = 0. ΔZ నాట్ పంపిస్తే 0 అయిపోతుంది. దేర్ఫోర్ ∂P/∂Z మైనస్ ρ ఇంటూ G = 0. సో ρ ఇంటూ G నాట్ పంపించేసిన ∂P/∂Z = ρ ఇంటూ G. కానీ మళ్ళీ నేను ఇక్కడ నుంచి అక్కడ పోతే ప్లస్ ఉంటుంది కదా, మైనస్ ఎందుకు పెట్టుకున్నా అంటే మీకు ఆల్రెడీ మెన్షన్ చేసిన నేను, మనము Z నెగిటివ్ డైరెక్షన్లో పోతే ప్రెషర్ పెరుగుతుంది, Z పాజిటివ్ డైరెక్షన్లో పోతే ప్రెషర్ తగ్గుతుంది. అంటే Z నెగిటివ్ ఉన్నప్పుడు ప్రెషర్ పాజిటివ్ అవుతుంది. సో ఇట్లాంటి కేసెస్లో మనము ఇక్కడ మైనస్ పెట్టుకుంటాము. సో రెండు చేంజ్ అనేది అవుతుంది, కానీ రివర్స్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. అందుకే మనం మైనస్ పెట్టుకున్నాము. అర్థమైందా? ఓకేనా?